నీ కొడుకుని విమర్శించలే నేను, ఘాట్ గురించి చెప్పిన. ఏం అంత సౌకర్యం కదా, ఎకరాలు ఎకరాలు ఉన్నాయి, ఆన్నే ఎందుకు కొనాలనుకునే అన్నావు నువ్వు. దీంట్లో గవర్నమెంట్దే నేను కొనాలని, కొనే బదులు పక్కనే కొనవచ్చు కదా. ఓ చుట్టుపక్కల ఊర్లో ఎక్కడ స్థలాలు లేవా? ఈ మూలకు పోతే మీ బంధువులదే ఉంది, అక్కడ పోతే నీకే స్థలాలు ఉన్నాయి, యా మూలకు పోయినా నీకు స్థలాలు ఉన్నాయి కదా. ఘాట్ ఏదో నీ సొంత స్థలంలో బ్రహ్మాండంగా కట్టు, దేదీప్యమానంగా కట్టు. దాన్ని మాట్లాడితే ఏమనుకుంటున్నావు నువ్వు ఘాట్ గురించి? నా కొడుకుని మాట్లాడతావా? నేను ఘాట్ గురించే మాట్లాడుతున్నా. మళ్ళీ ఇప్పుడు కూడా ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ. అదే పేద ప్రజలకు ఇస్తే 2 ఎకరాలు 75 సెంట్లు ఎన్ని ఇండ్లు వస్తాయడా? ఈరోజు చుట్టూ కాంపౌండ్ కట్టి పడేసాం, ఇష్టం లేకుండా నీకు ఎట్లా కావాలంటే ఎట్లా వాడుకున్నావు. బఫర్ జోన్ అది కూడా కలిపేసుకున్నావు. మళ్ళీ ఇది కనపడదా ఘాటు? మళ్ళీ ఎందుకు ఇయ్యలే నీ ప్రభుత్వం? నీకు ఎందుకు ఇలా? ప్రభుత్వం నీదే, నువ్వు శాసనసభ్యుడు, అప్పుడు ఎందుకు చేయలేకపోయినావా? మాజీ చెప్పాలా, ప్రజలకు తెలియాలి ఇవన్నీ. నీ ఘాట్ ఎన్నికల్లో ఏముంది, ఘాటు దీని కింద ఏమేముందో నీవు పెట్టిన లెటర్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర. నీ మాదిరిగా వేగంగా మాట్లాడను, ప్రతిదీ లెక్కాచారం మాట్లాడతాను. నాగార్జున రెడ్డి ఘాటు గురించి కూడా మాట్లాడుతా ఉంటే నీ అంత నీచ సంస్కృతి ఏ విధంగా పోల్చాలో నాకు అర్థం కాదు. నేను 2 ఎకరాల 95 సెంట్లు గవర్నమెంట్కు డబ్బు కడతాను అని చెప్పి ఇక్కడ ఆర్డీఓను, ఎంఆర్ఓను, కలెక్టర్ను గవర్నమెంట్కి సీసీఎల్ఏకి కూడా పంపించినాం. అప్పటికే గవర్నమెంట్ ఎలక్షన్ వచ్చినాయి, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి ఇవ్వలేకపోయినా డబ్బులు. అదేదో నేనేదో కబ్జా చేసినట్టు నేనే గవర్నమెంట్కి లెటర్ ఇచ్చినాము. నేనేమో ఎక్కడ కబ్జా కాదు, దాంట్లో ఏం కట్టినా, నేను ఏమన్నా ఇల్లు కట్టి బంగ్లాలు కట్టినానా? నీ లెక్క ఏదన్నా ఈ వాగుపురం ఆక్రమించి నేనేమి ఇల్లు కట్టుకోలేదు కదా, బంగ్లాలు కట్టలేదు కదా. ఒక సమాధి కట్టినా, ఆ సమాధిని కూడా నా కొడుకుని చూసి కూడా ఓర్వ లేకుండా ఉన్నావా? అంటే అబ్బాయిని చూసి కూడా అంగా నీకు అంత ఈర్ష్య ఉందా?